హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్జెంటుగా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు, మీకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదా సంపాదన పరంగా కలిసి రావడం లేదు, ఎక్కడ ఉన్న వాళ్ళము అక్కడే ఉన్నాము, మేము సంపాదన పరంగా బాగా ఎదగాలి, మేము కూడా అందరికీలాగా కోటీశ్వర్లు అవ్వాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా కోరిక అనేది ఉంటుంది. అలా మీ లైఫ్లో కూడా ఆ మిరాకిల్ అనేది జరగాలి అని అంటే ఈ ఎల్లో తారా దేవతను ఒక 10 నిమిషాలు మీరు పిలిస్తే చాలు. ఆ దేవత మీ జీవితంలో మీరు ఎంత డబ్బు అయితే కోరుకుంటారో అంత డబ్బును ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ఇస్తుంది. ఆ దేవత ఇక్కడ ఈ ఎల్లో తారా దేవత అని అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే చాలా శక్తివంతమైనటువంటి దేవత. అంటే చుక్కలు మనకి ఆకాశంలో చూడండి, సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో చక్కగా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఆకాశమంతా నల్లగా చక్కగా దాని మీద మెలమెలా మెరుస్తూ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చుక్కల్ని తారలు అని అంటారు. ఒక్కొక్క తారకు ఒక్కొక్క విశిష్టత అనేది ఉన్నది అన్నమాట. అంటే తారలకు పేర్లు ఉంటాయన్నమాట. ఒక తారకు ఎల్లో దేవత లేదా ఇతికా తార దేవత అని కొన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. అందులో ఆ తారలకు సంబంధించినటువంటి దేవతలు డబ్బుకు సంబంధించినటువంటి వారన్నమాట. అందులో మనము అలాంటి సమయంలో పిలిచినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనకి మన జీవితంలో మంచిగా ఎదగడానికి, మనము కూడా కోటీశ్వరరావు అవ్వడానికి, మనకు కూడా బాగా కలిసి రావడానికి, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరవడానికి, ఇట్లా జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండడం కోసం ఈ ఎల్లో తారా దేవత చాలా చాలా సహాయం చేస్తుంది. కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికి మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఉన్న చోటనే ఉండి మనం కూర్చున్నా, మనం నించున్నా, లేకపోతే మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కాస్త ఏదైనా ఇట్లా ఎట్లా అయితే ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనసులో తారాదేవతని, ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మనసులో మీరు ఒక్క స్మరించుకుంటే చాలు. మరుక్షణంలోనే మీ చేతికి డబ్బు అందడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇలా ఎంతోమంది ఈ మిరాకిల్ని చేసి జీవితంలో అద్భుతమైన మిరాకిల్ శుభవార్తలు పొందిన వారు ఉన్నారు. డబ్బు మాకు ఇంత చేతికి వచ్చింది, ఇలా చేసిన తర్వాత ఎంతోమంది చెప్పుకుంటూ పోతే అలాగే వీడియోలో పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే ఎంత విలువైనటువంటి ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నందుకు మా కష్టానికి మీరు కూడా ఒక లైక్ ఇస్తే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తారాదేవదూతని ఎల్లో తారాదేవదూత అంటారండి. అంటే డబ్బుకు సంబంధించి లక్ష్మీదేవిని మనం ఎలాగైతే పూజించుకుంటామో అలాగే మనకి కేవలం డబ్బుకు సంబంధించి మనం జీవితంలో మంచిగా ఎదగడానికి, మంచి ఒక అభివృద్ధిలోకి రావడానికి, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి, ఇలాంటివి చేయడానికి మనకి ఎల్లో తారాదేవత చాలా చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది. మనకేంటంటే కొన్ని నియమాలు పాటించినప్పుడు చూడండి, మనం ఇంటి పరంగా కానీ డబ్బు పరంగా కానీ కొన్ని నియమాలు పాటించినప్పుడు వాటికి మనకు అద్భుతంగా ఫలితం వస్తుంది. అలాంటి వాటి వల్ల ఏంటంటే మనం ఇంకా ఆశతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇది చేశాము, చక్కగా మనకి ఇది జరిగింది, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళు కాదు, అర్థమవుతుంది. అలా వాళ్ళే ఏంటంటే ఇంకా ఆశతో చేసుకుంటూ ఉంటారు అన్నమాట. చూడండి, మనిషి బ్రతకాలంటే ఆశ అనేది ముఖ్యం. ఆశ లేని మనిషి అసలు మనిషి కిందకే లెక్కలోకి రారు. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో మనిషి ఆశతో ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాని ఇంకేం ఉందిలే, జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది
అసలు బ్రతుకు మీద ఆశ అనేది ఉండదన్నమాట. కాబట్టి మనిషి జీవితానికి ఆశ ముఖ్యం. ఆశతోటే మనం ఇన్ని రకాలైనటువంటి పనులు చేయగలుగుతున్నాము. ఇలాంటి తార దేవదూతలు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. మనలో వచ్చేటప్పటికి కొంతమందికి మనం చూస్తూనే ఉంటాము. అలాంటి పరిస్థితులకు ఒకసారి మనం కూడా ఫేస్ చేసి ఉంటాం అన్నమాట. జీవితంలో మనం ఎంత కష్టపడినా సరే, అంటే రేయింబవళ్ళు రాత్రికి పగలుకి తేడా తెలియకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారన్నమాట. చేయకుండా ఎవరికి కూడా రూపాయితో రూపాయి బిళ్ళ అనేది రాదన్నమాట. కానీ ఆ కష్టంతో పాటు ఉంటే, ఇప్పుడు కష్టం చేస్తే రూపాయికి రూపాయి చేసిన కష్టానికి రూపాయి వస్తుంది. అదే కసులుబాటు ఉందనుకోండి, అంటే కష్టంతో పాటు కలుసుబాటుగా ఉండడం అంటే ఏంటంటే, అసలు మేము ఎంత సంపాదించుతున్నా కూడా మాకు అసలు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. అసలు ఇల్లు వాకిలి సంఘం తర్వాత కనీసం మేము ఇంట్లో అన్నీ కూడా జరుపుకోవాలని ఏది చేయాలనుకున్నా, ఏదైనా చిన్న ఉంగరం తెచ్చుకుందాం అనుకున్నా ఉండదు. ఇట్లా ఏది చేసినా కూడా కనీసం ఒక మంచి తిండి తినాలని కూడా మాకు ఈ స్థితిలో సహకరించట్లేదు. మేము పిల్లల్ని కాస్త మంచి స్కూల్లో చదివించుకున్నామన్నా లేదు. ఇట్లా ఏది చూసుకున్నా కూడా లేదు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాకేంటంటే అవమానంగా ఉంటుంది. వాళ్ళందరూ ఏమో మెడల నిండా బంగారులు వేసుకొని కారులో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మధ్యన మేము తిరుగుతూ ఉంటే మాకు కొంచెం అవమానంగా ఉంటుంది. మాకు కూడా అలా తిరగాలనే ఎదగాలని ఉంటుంది కదా. మేమేం పాపం చేశాము, ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని ఎంత తక్కువగా చూస్తున్నాడు అని చెప్పేసి ఏంటంటే మాకు కూడా చాలా సార్లు కుమిలిపోతూ ఉంటామన్నమాట. కారులో తిరిగే కోటీశ్వర్లు అందరూ వాళ్ళు ఎంత కష్టపడితేనే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అంటారా? సరే, మీరు ఆలోచించండి. మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారా వాళ్ళు? అలా ఎప్పుడూ ఉండదు. ఎవరు చేసేదైనా అదే కష్టం. ఎవరికి ఉండేదైనా 24 గంటల టైం అనేది ఏంటంటే తెలివితేటలు వాళ్ళకి కలిసొస్తే సమయం అన్నమాట. కాబట్టి అలాంటి తెలివిని, అలాంటి టాలెంట్ని, అలాంటి కలిసి వచ్చేటటువంటి టైం మనకి కూడా రావాలి అని అంటే, ఈ తారాదేవదూత చాలా అద్భుతంగా మనకు సహాయం చేస్తుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి ఎలాంటి నియమాలు ఏమీ ఉండవు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా తలుచుకోవచ్చు అన్నమాట. అంటే ఆడవాళ్ళు చేయకూడని సమయాలు అంటే అలాంటి నియమాలు ఏమీ లేవు. మీరు ప్రశాంతంగా కూడా, ఎందుకంటే ఈ తారాదేవత చాలా శక్తివంతమైన వారు. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఆ మిరాకిల్ ఏంటి అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎంత డబ్బు కావాలో మీరే కోరుకోండి. ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు అందుతుంది. ఆ దేవదూత మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే దూతలు చాలా శక్తివంతమైనటువంటి వారు. ఈసారి మీరు ప్రయత్నించి చూడండి. ఆ మిరాకిల్స్ ఏంటి అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎంత డబ్బు కావాలి మీరు కోరుకోండి. ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు అందుతుంది. అంతా తిరుగులేని ఫలితం అనేది మీకు వస్తుందన్నమాట. కోటీశ్వర్లు అవుతారు అని అన్నందుకు ఎటువంటి సందేహము లేదు. ఎల్లో తారాదేవదూతకు సంబంధించినటువంటి ఈ మంత్రము ఏమిటి అంటే, ఓం తారే తుతరే తురే పుష్టిం గురు స్వాహే. మరొకసారి వినండి. ఓం తారే తుతరే తురే పుష్టిం గురు స్వాహే అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు ఇక మీ ఓపికండి. మీరు 3 సార్లు అనుకుంటారా, 5 సార్లు అనుకుంటారా, 11 సార్లు అనుకుంటారా, లేదా 48 సార్లు అనుకుంటారో మీ ఇష్టం. మీరు కళ్ళు మూసుకొని కూర్చొని ప్రశాంతంగా 5 సార్లు, 11 సార్లు, 48 సార్లు అయినా సరే మీకు నచ్చినన్ని సార్లు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి. సరే, కళ్ళు తెరుచుకొని అయినా సరే మనసులో ప్రశాంతంగా మీరు ఆ తారాదేవత, ఎల్లో తారాదేవతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు చక్కగా మనసులో స్మరించుకుంటూ ఉండండి. డబ్బు అవసరం మాకు కావాలి, అప్పటికప్పుడు వచ్చి పడతాయి. ఈ సమయంలో అంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరుగుతుంటే అన్నమాట. అదే మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంటే
మీరు కోటీశ్వరులో ఎటువంటి సందేహము లేదన్నమాట. కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైనా సరే మాకు అసలు అప్పటికప్పుడు అంటే పరిస్థితి అక్కడ డబ్బు ఉంటేనే పని అవుతుంది, కానీ ఎవరిని అడగరు, ఇవ్వరు. అసలు అలాంటప్పుడే చేతిలో రూపాయి పుట్టగా ఎంతో కానీ నష్టాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అలాంటి సమయాల్లో కూడా ఈ తారా దేవదూతకు సంబంధించినటువంటి మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకుంటే డబ్బులు ఇవ్వము అన్న వాళ్ళు పిలిచి వాళ్ళే ఇవ్వటము, ఎవరైనా అప్పుడు ఇచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు డబ్బు అనేది ఇచ్చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళు మీ డబ్బు మీకు తిప్పి ఇవ్వడము, మీకు సంపాదన పరంగా రెట్టింపు అవ్వడము, మీరు చేసే పని కాడ కలిసి రావడమో, మీకు మంచిగా ఉద్యోగాల్లో శాలరీస్ పెరగడమో అవ్వచ్చు, వ్యాపారంలో బాగా కలిసి రావడం అవ్వచ్చు. ఇట్లా అన్ని రకాలుగా కూడా మీకేంటంటే బాగా కలిసి వస్తుంది అన్నమాట. డబ్బులకు సంబంధించినటువంటి పవర్ఫుల్ మంత్రం అన్నమాట. ఈ మంత్రము ఎంతోమంది కూడా చక్కగా వాడుకుంటూ ఉంటారు. ఈ ఎల్లో తారాదేవత మంత్రాన్ని మన సైడే కాదు, వేరే సైడు వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని తలుచుకుంటూ ఉంటారన్నమాట చాలామంది. కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు తేవడం అనేది జరిగింది. ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు, ఆ రోజు ఈరోజు అనేది ఏమీ లేదు. మీరు ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పాటించడం ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోనైనా సరే ఈ మంత్రాన్ని మీరు పాటిస్తే మీ ఇంట్లో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు చాలా ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిన